రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఉప్పల్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్ శాలరీ అడిగారని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇక ఈ నెల వేతనం ఎప్పుడు ఇస్తారో అని ప్రశ్నించడంతో రాత్రి 1 గంట సమయంలో విధుల నుంచి తక్షణమే తొలగించారు. అక్కడితో ఆగకుండా ఉద్యోగులపైనే ఉప్పల్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు 14 మంది ఉద్యోగులను పిఎస్ కు తరలించారు. వారిలో 3 మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు. సాలరీ అడిగితే ఉద్యోగాలు తొలగించడం ఏంటని కూడా ఉద్యోగులు ఆందోళన చేశారు. ఉద్యోగులకు అండగా నిలవాల్సిన పోలీసులే యాజమాన్యం చెప్పినట్లు నడుచుకోవడం ఏంటని కూడా ప్రశ్నించారు. ఇకపై ఐటీ ఉద్యోగుల భవిష్యత్ ఏంటని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ సర్వీసెస్లో వర్క్ చేస్తాం యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. Midnight 12:30కి మేము శాలరీస్ అడిగితే దే హ్యావ్ టర్మినేటెడ్ us ఫ్రమ్ ద జాబ్స్ ఇమీడియట్లీ వితౌట్ ఇమీడియట్ ఎఫెక్ట్. 14 ఎంప్లాయీస్ ఆన్ ద రోడ్, 3 ఎంప్లాయీస్ ఫిమేల్స్. వాళ్ళకి క్యాబ్స్ ఫెసిలిటీ లేకుండా వెళ్ళిపోమని చెప్పిండు. అదొకటి మెయిన్ ఇష్యూ. మేము ఎందుకని అడిగితే పోలీసు వాళ్ళని పిలిపించి మమ్మల్ని పిఎస్లో కూర్చోబెట్టారు. ఇంతసేపు అరౌండ్ 1:30 నుంచి ఇప్పుడు 11 అవుతుంది మార్నింగ్. 10 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. దెర్ ఈస్ నో సొల్యూషన్. ఈమెయిల్ యాక్సెస్ తీసేసారు. అసలు ఎందుకు తీసేసినా మాకు తెలియదు. ఇంకొకటి పిఎఫ్ ఒక్కరికి రన్ చేయరు. కంపెనీ ఉంటే ఎంప్లాయర్ ఫండింగ్ వాళ్ళు ఇవ్వాలి, ఎంప్లాయర్ త్రూ మనది తీసుకోవాలి. కానీ బట్ 2 ఎంప్లాయీ దగ్గర నుంచే తీసుకుంటున్నారు ఈ కంపెనీ. అదొకటి మెయిన్ ఎఫెక్ట్. శాలరీస్ ఒక టైంకి వేయరు. ఒక డేట్ చెప్తారు, ఇంకో డేట్ ఇస్తారు. ఈరోజు 20 ఇంకా శాలరీస్ రాలేదు. అడిగితే టర్మినేషన్ ఇచ్చారు. అండ్ అగైన్ వాళ్ళే మా మీద కేసు ఫైల్ చేశారు. అరేంజ్మెంట్ చేస్తున్నామని చెప్పి పిఎస్ వాళ్ళు మమ్మల్ని తీసుకొని వచ్చారు. అరేంజ్మెంట్ చేస్తున్నామని చెప్పి కంపెనీలో వాళ్ళు టర్మినేషన్ ఇచ్చారు. మొత్తం యాక్సెస్ చేసేసారు. ఫింగర్ ప్రింట్స్ అన్ని. మేము బయట ఉన్నాము బాల్కనీలో. మేము అడుగుతుంటే పిఎస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. సిన్స్ 11 hours వీఆర్ స్టాండింగ్ హియర్. చూడండి బ్రో, నేను కాల్ చేస్తున్నా మా కన్సల్టెంట్ వాళ్ళకి. వాళ్ళు మేబీ వాళ్ళకి నైట్ అవుతుంది కాబట్టి వాళ్ళు రెస్పాండ్ ఇవ్వట్లేదు. సో ద థింగ్ వచ్చేసి ఇంకోటి సెకండ్ థింగ్, మాకు పిఎఫ్ రన్ కాక యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయర్లో ఎవరన్నా అడగండి, అరౌండ్ 7 months నుంచి మాకు పిఎఫ్ ఇలా అవ్వలేదు. సెకండ్ థింగ్, వాళ్ళని కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళకి ఇస్తున్నారు కదా తప్పించి మాకు ఇవ్వట్లేదు. మీకు కావాలంటే ప్రూఫ్ చూపిస్తే ప్రతి పిన్ టు పిన్ నాది బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తా. అరే ఇట్లా నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ బ్రదర్, నాకు అరౌండ్ 50,000 శాలరీ వస్తుంది. ఇప్పుడు నువ్వు వచ్చి అడుగుతావు నీకు ఏ డేట్కి వస్తుంది అంటే ఒక డేట్ అన్నా మేము చెప్పలేకపోతున్నాం. టు బీ హానెస్ట్ 10th, 15th, 20కి అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వేసుడైంది సార్. దానికి ఇట్లా మేము ఓపిక పడి, ఎందుకంటే మేనేజ్మెంట్ సిచ్యువేషన్ బాగాలేదు, ప్రతి ఒక్కటి ఓకే తీ అని చెప్పి మేము అన్నీ సహించి సరే వాళ్ళకి ఇలా సపోర్ట్ చేద్దామని చెప్పి మేము సపోర్ట్ చేసినాం. ఈవెన్ మేము చేసిన ప్లేస్మెంట్ వేరే టీం వాళ్ళకి ఎవ్వరు చేయలేదు. మేము చేసిన సపోర్ట్ ఎవ్వరు చేయలేదు. బట్ మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసి మమ్మల్ని ఎందుకు ఇమీడియట్ విత్ సెకండ్స్ ఎవరు తీయమంటారు అంటే వాళ్ళకి తీసే రైట్స్ ఉన్నాయి. మాకు ఇప్పుడు ఆఫర్ లెటర్ పంపించారు. మాకు ఆఫర్ లెటర్ చెప్పలేదు మాకు రైట్స్ ఉన్నాయి, వితౌట్ ఇంటిమేషన్ మేము ఇట్లా మిమ్మల్ని టర్మినేట్ చేస్తాము అని. మాకైతే ఆఫర్ లెటర్ లేదు కదా. ఆఫర్ లెటర్లలో వితౌట్ మీకు మా ఇష్టం ఉన్నప్పుడు మేము టర్మినేషన్ చేస్తాము, మా ఇష్టం ఉన్నప్పుడు ఉంచుతాము, మా ఇష్టం ఉన్నప్పుడు రిజైన్ చేస్తాము అని అవన్నీ మెన్షన్ చేయలేదు కదా.